మనకి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మనకి శ్రమ కలిగిద్దంట. దేవుడు మనకు ముందుగానే చెప్తున్నాడు. ఈ సువార్త పాఠంలో యోహాను గారు శిష్యుల జీవితంలో ముందే శ్రమ వస్తుంది, ముందే వేదన వస్తుంది, ముందే నిందలు వస్తాయి, ముందే వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తే ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందని యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే ముందే చెప్పాడు. ఎందుకు ముందే చెప్పాడు? అసలు రీజన్ ఏంటంటే, ఎందుకంటే లోకంలో లోకస్తులకి వాళ్ళలాగా ఉండడం వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు ఎవరైనా చెడిపోతూ ఉండి తిరుగుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, చాలామంది ఉంటారు. అదే కొంచెం మంచిగా జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు వాళ్ళకి. ఎందుకు ఉంటారంటే లోకపు ఈచ్ఛలు, సుఖభోగాలు, సౌఖ్యాలు, వాళ్ళ ఏంటంటే లోక సంబంధమైన జీవితాన్ని ఇష్టపడే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎందుకు వీళ్ళకి శ్రమ కలిగిద్దంటే లోకాన్ని దూరం పెడుతున్నారు కాబట్టి. ఈ లోకం ఒక అధికారి చేతిలో ఉంది, లోక అధికారి అంటారు ఆయన. అతనంట ఈ లోకాన్ని అంతా తన గ్రిప్లో పెట్టుకున్నాడంట. కానీ ఆ గ్రిప్ నుంచి మిస్ అవుతుంది. ఎప్పుడు మిస్ అవుద్ది? ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు. అందుకనే ప్రభువు వాక్యం ద్వారా మనకేం సెలవిస్తున్నాడంటే, లోకాన్ని ముందంట మన లోకం ద్వేషిస్తుందంట. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనంలో చూసుకున్నట్లయితే ఏమన్నదంటే, లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుందంట. ఒకవేళ మీరు లోకానికి చెందినవారైతే, లోకం చెందినవారైతే వాళ్ళంట లోకస్తులు ప్రేమిస్తారంట. 19వ వచనంలో ఉంటుంది ఈ మాట. అదే లోకం చెందినవారు కాకపోతే ఖచ్చితంగా ద్వేషిస్తుందంట. ద్వేషిస్తుంది కాబట్టి మనం లోకం చెందిన వారం కాదు. అదే లోకపు చెందిన వారు అయితే శ్రమ ఏమి రాదు. పాపంతో పాపము, శ్రమతో శ్రమ, అన్నిటితో మనం కొట్టుకుపోయామనుకో మనకేమనిపించదు. కానీ ఈ శ్రమ పరిశుద్ధపరమైన శ్రమ. ఈ శ్రమ దేవునిలో మనం నిలబడుతున్నామనే శ్రమ. ఈ శ్రమ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే పరలోకానికి నడిపిస్తుంది. అందుకనే ప్రభు కూడా ఏం చెప్తాడంటే, మనం సమాధానంగా ఉండాలని. ఈ వచనం ఉంటుంది, నా యందు మీరు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకముని జయించున్నాను. ఆయన లోకాన్ని జయించాడు. అసలు లోకంలో ఏముంది అంటే, యాకోబు పత్రికలో ఒక మాట అంటారు, ఏమంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటము అన్నీ శరీరీచ్ఛలు నెరవేర్చుకోవడానికే ఉంటుంది. అన్నీ జీవపుటంబాలే, అన్నీ నిజంలాగానే కనిపిస్తాయి, కానీ అది జీవపుటము. నేత్రాశ మన కంటికి కనిపించేదంతా దేవునికి విరోధం ఉండేవి. అవ్వమ్మ జీవితంలో కూడా చూసాం కదా. ఆమె చూసినప్పుడు ఆ పండు రమ్యంగాను ఎంతో అందంగాను ఉందంట. కానీ అది ఏం చేస్తుందంటే పాపం వైపును దేవుని కార్యాల వైపు దూరం చేస్తుంది. మనలో కూడా ఈ లోక సంబంధంలో మనకి శ్రమ వస్తుందంటే కారణం ఏంటంటే, లోకంలో మనం ఎక్కువగా లేవని అర్థం. లోకంలో మనం ఉంటే శ్రమ రాదు. లోకంలో మనం ఉంటే మన కంటి నిండా ఏడుపు ఉండదు, ఎప్పుడు సంతోషం ఉంటుంది. లోకంలో మనం ఉంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. కానీ లోకంలో మనం ఎప్పుడైతే ఉండమో మనకు అన్నీ, లోకంలో ఎప్పుడైతే ఉండమో మనకి అన్ని శ్రమలే. ముట్టుకున్న శ్రమే, కూర్చున్న శ్రమే, నుంచున్న శ్రమే, ప్రతిదీ శ్రమే. కానీ ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, లోకాన్ని నేను జయించాను. లోకాన్ని ఆయన జయించాడు కాబట్టి మనం కూడా జయించాలి. ఎలా జయించాలి? ప్రార్థనతో జయించాలి. ఎలా జయించాలి? వాక్యంతో జయించాలి. ఎలా జయించాలి? సహవాసంతో జయించాలి. ఎలా జయించాలంటే దేవునితో ఎప్పటికప్పుడు అనుదినం మనం గడిపేవారం ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా జయిస్తాం. మనము సంయోచితమైన జ్ఞానాన్ని దేవుని అడగాలి. ఎందుకంటే ఆయన జ్ఞానం దయచేశాడు. ప్రభువా, నేను లోకంలో ఎలా నడవాలి, పరిశుద్ధంగా ఎలా నడవాలి, పాపం లేకుండా నిష్కలంకుడుగా నేను ఎలా నడవాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎప్పుడైతే అడుగుతావో, ప్రభు నా పట్ల
ఖచ్చితంగా ఆ గొప్ప కార్యం చేస్తాడు. ఇమీడియట్గా మన పక్షాన్ని నుండి ఆయన అంటాడు ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండాలో మనకి తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి శ్రమ వచ్చినప్పుడు ధైర్యం కోల్పోతాం, కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు మన జీవితమే అంటే ముగించేసుకునే స్థితికి వెళ్ళిపోయేటట్టు మనకి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఈరోజు ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే లోకాన్ని ఆయన జయించాడు కాబట్టి. లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, నేత్రాశని జయించాడు, సమస్తాన్ని జయించాడు. ఆయన జీవపటమ్మాన్ని జయించాడు. ఈ సమస్తాన్ని ఎప్పుడైతే పెంటగా చూశాడో ఆయన ఈ లోకాన్ని జయించి వెళ్ళాడు. పౌలు గారు అదే అంటారు, ఈ లోకంలో ఉన్నదంతా సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అందుకని ఆయన క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని నేను ధైర్యంగా చెప్పాడు. దేవుడు మనందరికీ అట్టి కృప, అట్టి ధైర్యం, అట్టి నిబ్బరం, అట్టి శ్రమయందు ఓర్పును మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈరోజు ఉదయాన్నే లేచి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా వాక్యంలో ఉన్న మర్మాన్ని మాకు తెలియజేసావు. ఈ లోకంలో మాకు శ్రమ వస్తుంది ప్రభా, ఈ లోకంలో వేదన వస్తుంది ప్రభా, ఎలా జయించాలో, ఎలా నడవాలో, ఎలా కృప చూపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలే. శ్రమని ఎలా ఎదుర్కోవాలో, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించండి. కొన్నిసార్లు ధైర్యం కోల్పోయి ధైర్యం చెడిపోయిన వారికి ఉంటున్నాం ప్రభా. నీ చిత్తమైతే అలాంటి వారంగా కాకుండా నీ చిత్తానుసరంగా జీవించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాతో కొనుక్కొని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.